అందరికీ నమస్కారం. 10th క్లాస్ వాళ్ళ కెమిస్ట్రీలో ఈరోజు మనం లాస్ట్ వీడియోకి వచ్చేసాం కెమికల్ బాండింగ్ చాప్టర్లో. అదే వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వ్యాలెన్స్ బాండ్ థియరీ అసలు ఇవాల్వ్ అవ్వడానికి రీజన్ మీకు ముందు స్టార్టింగ్ చెప్పాను. మనకు 3 రకాల థియరీస్ ఈ చాప్టర్లో 10th క్లాస్ వాళ్ళ స్థాయిలో మనం డిస్కస్ చేస్తున్నాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని ఇంకోటి కూడా ఉంటుంది కెమికల్ బాండింగ్. మనం అది 11th క్లాస్లో మళ్ళీ ఒకసారి అది పరిచయం చేసుకుంటాం. అది కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది అది మనకి 11th క్లాస్లో. బట్ 10th స్థాయిలో మనం ఎలక్ట్రానిక్ థియరీ, లూయిస్ థియరీ, తర్వాత వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ, ఆ తర్వాత వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇది ఎందుకు వచ్చింది, అసలు వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క ఇంట్రడక్షన్ ఎందుకు వచ్చింది ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ లూయిస్ థియరీ చెప్పలేని కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. లూయిస్ థియరీ బాండ్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ చూడండి. క్వాంటమ్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్లో లూయిస్ డ్రాబ్యాక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బాండ్ యాంగిల్స్ గురించి లూయిస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు బాండ్స్ మధ్య యాంగిల్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయని చెప్పలేదు. అది విఎస్సిపిఆర్టీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ విఎస్సిపిఆర్టీ థియరీ కూడా కొన్ని విషయాల్ని వదిలేసింది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదేంటి అంటే మెయిన్గా బాండ్ యొక్క స్ట్రెంగ్త్, కోవలెంట్ బాండ్. ఈ థియరీస్ అన్నీ మాట్లాడుతున్నది కోవలెంట్ బాండ్ గురించి గుర్తుపెట్టుకోండి. లూయిస్ థియరీ, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అన్నీ కూడా కోవలెంట్ బాండ్కి సంబంధించినవే ఈ థియరీస్ అన్నీ కూడా. సో బాండ్ స్ట్రెంగ్త్, కోవలెంట్ బాండే కొన్ని ఆటమ్స్ మధ్య ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని ఆటమ్స్ మధ్య ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని ఆటమ్స్ మధ్య ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ వీక్గా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కోవలెంట్ బాండ్స్ కొన్ని ఎందుకు స్ట్రాంగ్ ఉంటున్నాయి, కొన్ని ఎందుకు వీక్గా ఉంటాయి? తర్వాత బాండ్ యొక్క డైరెక్షనల్ క్యారెక్టర్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో డైరెక్షనల్ క్యారెక్టర్ అంటే ఏ డైరెక్షన్లో బాండ్ ఫామ్ అయింది అనేది చెప్పలేకపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ది ఇది క్వాంటమ్ మెకానికల్ మోడల్ అని కూడా అంటాం మనం. వ్యాలెన్స్ బాండ్ థియరీని క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటాం. దిస్ వాజ్ గివెన్ బై లైనస్ పౌలింగ్ అనే ఒక సైంటిస్ట్ మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీని ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ స్లేటర్, ఇంకొక సైంటిస్ట్తో కలిసి స్లేటర్తో కలిసి లైనస్ పౌలింగ్ ఈ థియరీని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ థియరీని డెవలప్ చేయటం అంటే ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది ఎందుకంటాం అంటే ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ కదా కోవలెంట్ బాండ్లో మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఎక్కడా కూడా లూయిస్ థియరీలో కానీ విఎస్సిపిఆర్టీ థియరీలో కానీ ఎలక్ట్రానిక్ నేచర్ గురించి డిస్కస్ చేయలేదు. అంటే ఎలక్ట్రాన్ యాక్చువల్గా దానికి పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ అంటే ఒక ఆర్బిట్లో వేవ్ ఫామ్లో కూడా తిరుగుతుంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ అనే ఒక కొత్త వర్డ్ ఇంట్రడక్షన్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఆర్బిటాల్లో ఎలా తిరుగుతుందంటే ఎలక్ట్రాన్ ఒక వేవ్ లాగా ఒక ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటుంది. అంటే వేవ్ నేచర్ అనేది మనం క్వాంటమ్ ఫిజిక్స్లో, క్వాంటమ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రాన్ యొక్క వేవ్ నేచర్ని క్వాంటమ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తాం. అందుకనే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఇక్కడ లింక్ అయ్యి ఉంది వ్యాలెన్సీ బాండ్ థియరీలో. సో ఆ క్వాంటమ్ మెకానిక్స్ లింక్ అవ్వటం అనేది ఇక్కడ మనకి ప్లస్ అయింది. అంటే విఎస్సిపిఆర్టీ థియరీలో ఫెయిల్ అయిన పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం క్వాంటమ్ మెకానిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం. ఏం ఫెయిల్ అయినాయి విఎస్సిపిఆర్టీ థియరీలో? బాండ్ స్ట్రెంగ్త్ ఫెయిల్ అయింది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ బాండ్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగటానికి విబిటీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. దీనికి కారణం ఇది. క్వాంటమ్ మెకానిక్స్ని లింక్ చేయటం వల్ల బాండ్స్ మధ్య ఎందుకు కొన్ని కోవలెంట్ బాండ్స్ స్ట్రాంగ్గా, కొన్ని కోవలెంట్ బాండ్స్ ఎందుకు వీక్గా ఉన్నాయి అని ఒక క్లారిఫికేషన్ వచ్చింది. అంటే దానికి అర్థం క్వాంటమ్ మెకానిక్స్ని ఇక్కడ లింక్ చేశారు. అంటే ఎలక్ట్రాన్ యొక్క వేవ్ నేచర్ని లింక్ చేశారు. ఎలా లింక్ చేశారు? ఎలక్ట్రాన్ యొక్క వేవ్ నేచర్ని ఎలా లింక్ చేశారంటే మనం అప్పటిదాకా ఆర్బిట్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనకి ఆర్బిటాల్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ ఎస్ ఆర్బైటల్. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఆర్బిటాల్ అని స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి ఆర్బిటాల్ అనే నోటికి వచ్చేస్తుంది కాబట్టి నేను మానుకోలేను.
నాకు అదే వస్తుంది. నేను ట్రై చేసినా యాక్ట్ చేసినా కొద్దిసేపు యాక్ట్ చేస్తాను, మళ్ళీ ఆర్బిటాల్ బయటకు వస్తుంది. ఆర్బైటల్ అన్నా కూడా కాసేపటికి ఆర్బిటాల్ వస్తుంది బయటికి. బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఆర్బైటల్. ఆర్బిటాల్ అంటే ఏంటి, నా వర్డ్ నేనే వాడుకుంటా, అది 2 వాడాల్సిన కష్టంగా ఉంది. ఆర్బిటాల్ అంటే ఏంటంటే చెప్పాను కదా, న్యూక్లియస్ చుట్టూ ఒకటే పాత్లో తిరిగితే దాన్ని ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ అంటే ఒకటే సింగిల్ పాత్లో తిరిగితే ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అంటే ఏంటి, ద రీజన్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. మనం చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా దీని గురించి నా డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాం, అప్పుడు నేను ఇంకా మీకు డీటెయిల్ చెప్తాను. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒకటే లైన్లో ఒకటే దారిలో ఇట్లా 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 అంటే తిరగదు, అది ఆర్బిట్లో తిరగదు. ఎలక్ట్రాన్ వేవ్ ఫామ్లో ఒక రీజియన్లో ఎట్లా పడితే అట్లా తిరుగుతుండు. ఒక రీజియన్లో, ఒక ఫిక్స్డ్ రీజియన్లో మాత్రము వేవ్ నేచర్లో తిరుగుతూ ఉంటుంది. అర్థమైంది మీకు? ఒక న్యూక్లియస్ చుట్టూ ఒక ఫిక్స్డ్ రీజియన్, ఒక మన ఇప్పుడు ఈ రూమ్ అనుకోండి, ఈ రూమ్లో మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఈ రూమ్లో ఇలా 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 ఇట్లా తిరుగుతుంది, ఎట్లా పడితే అట్లా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటుంది. బట్ ఈ రూమ్లోనే తిరుగుతుంది. అంటే ఈ రూమ్ని మనం ఒక ఆర్బిటాల్ అంటాం. ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ మనకు దొరికే ఛాన్స్ ఉంది. ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ దొరికే ఛాన్స్ ఉంది. ఎక్కడ దొరుకుతుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ పట్టుకోవాలంటే కష్టం. దానికి టెక్నిక్స్ ఉంటాయి, దానికి ఒక పర్టికులర్ మెథడ్స్ వాడాలి. ఎగ్జాక్ట్ ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ పట్టుకోవాలంటే మనం ఒక పద్ధతి వాడాలి. అదే ఆర్బిట్లో తిరుగుతుంది అన్నాం అనుకోండి, ఆర్బిట్లో తిరుగుతుంది అంటే అది పీరియాడికల్ మోషన్ కదా. పీరియాడికల్ మోషన్ అయితే ఒక సర్టెన్ టైంకి ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఒక ప్లేస్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్బిట్లో తిరుగుతుంది అనుకోండి, ఇలా తిరుగుతుంది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది. పీరియాడికల్ మోషన్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనుకుందాం అనుకోండి, ఇట్లా తిరిగి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ ఉంటుంది. అంటే ఒక పావు గంట తర్వాత ఎక్కడ ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు, ఇక్కడ ఉంటుందని చెప్తారు. అంటే హాఫ్ డిస్టెన్స్ పోయింది, ఒక పావు డిస్టెన్స్ ఇక్కడికి వస్తుంది కదా, పావు గంట. హాఫ్ అన్ అవర్ ఒక రౌండ్ చేసిందంటే పావు గంటలో ఇక్కడికి వస్తుందని చెప్పారు. అంటే ఒక పర్టికులర్ టైంకి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో మనం ఎగ్జాక్ట్గా లొకేట్ చేయొచ్చు. బట్ అది ఇంపాసిబుల్, యాక్చువల్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఎలక్ట్రాన్ ఆర్బిట్స్లో తిరగట్లేదు, ఆర్బిటాల్లో తిరుగుతుంది, ఒక రీజియన్లో తిరుగుతుంది. ఒక రీజన్, ఆ రీజన్ స్పెరికల్గా ఉండొచ్చు. ఎస్ ఆర్బిటాల్ మీన్స్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. పి ఆర్బిటాల్ ఒక డంబెల్ షేప్లో ఉంటుంది. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఈ రీజియన్లో, అంటే ఈ లూప్లో తిరుగుతుంటుంది పి ఆర్బిటాల్లో అయితే. ఎస్ ఆర్బిటాల్లో అయితే ఈ స్పెరికల్, ఈ బాల్ లాంటి షేప్లో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. వేవ్ షేప్లో వేవ్ లాగా తిరుగుతుంటుంది. సో ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్లో కాదు, ఆర్బిటాల్లో తిరుగుతుంది. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్లో తిరుగుతుంటుంది. ఇది కాన్సెప్ట్. ఇది మీరు, నేను చెప్పాను కదా మీకు అటామిక్ స్ట్రక్చర్లో ఇంకా క్లియర్గా నేర్చుకుంటారు. మనం ఆర్బిటాల్స్, బోర్స్ థియరీ అక్కడ డీటెయిల్గా నేర్చుకుంటారు. సో ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ వల్ల మనకి ఈ ఆర్బిటాల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఆర్బిటాల్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. బాండ్ స్ట్రెంగ్త్ క్లియర్ అయిపోయింది, డైరెక్షనల్ క్యారెక్టర్ క్లియర్ అయిపోయింది. ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల జరిగింది ఇది. ఓకేనా? ఆర్బిటాల్ అంటే ఏంటి, ఒక రీజియన్లో ఎలక్ట్రాన్ తిరగటం, అది ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తిరగటం. ఓకేనా? సో ఆర్బిటాల్స్ ఇంట్రడక్షన్ వల్ల ఇవి ఎలా క్లియర్ అయినాయి, మరి బాండ్ స్ట్రెంగ్త్ ఎలా క్లియర్ అయింది, అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్పింది అనేది ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా పాయింట్ వైజ్గా చూద్దాం. ఓకేనా? రైట్. ఆర్బిటాల్ థియరీలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిందంటే, థియరీ ఏం చెప్తుందంటే, when two atoms come close to form a covalent bond, ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలంటే, కోవలెంట్ బాండ్, their atomic orbitals will be overlapped to form
టు ఫామ్ కోవలెంట్ బాండ్స్. టు ఫామ్ ఇక్కడ రాసినట్టుంది, టు ఫామ్ మళ్ళీ డబల్ అయింది, ఓకే ఏం కాదు. టు ఫామ్ కోవలెంట్ బాండ్స్ అంటే రెండు యాటమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మనం యాక్చువల్గా వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ, లూయిస్ థియరీలు అని చెప్పుకున్నాం. ఒకటి ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇంకోటి కూడా ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ పేరుని వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు, కోవలెంట్ బాండ్ అన్నాం. నో, కోవలెంట్ బాండ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే రెండు యాటమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే క్లోజ్గా వచ్చినప్పుడు ఈ యాటంలో ఉండే ఆర్బిటాల్స్ ఈ యాటంలో ఉండే ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అంటే ఒక ఆర్బిటాల్లోకి ఒక ఆర్బిటాల్ చొచ్చుకుని పోవటం, ఓవర్లాప్ అయిపోతాయి. సో అలా ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వటం వల్ల ఫామ్ అయ్యే బాండ్ని కోవలెంట్ బాండ్ అంటారు అని ఫస్ట్ పాయింట్ చెప్పి. ఓకే, క్లియరా? ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ బాండ్ థియరీ? వెన్ టూ యాటమ్స్ కమ్ క్లోజ్, వెరీ క్లోజ్గా వచ్చినప్పుడు దీని ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వటం ద్వారా ఫామ్ అయ్యే బాండ్ కోవలెంట్ బాండ్. అయితే ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే రెండు యాటమ్స్ దగ్గరకు వస్తున్నాయి అనుకుందాం. ఏలో ఆర్బిటాల్స్ ఉంటాయి, బిలో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి అంటే ఆర్బిటాల్, ఈ ఏలో ఉండే ఆర్బిటాల్ కంటైనింగ్, మంచిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆర్బిటాల్ కంటైనింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఏలో ఉన్న ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అలాగనే బీలో కూడా, బి ఇక్కడ రాద్దాం, బీలో ఎవరు ఈ ఆర్బిటాల్, ఏలోని ఆర్బిటాలు బీలోని ఏ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుందంటే ఇందులో కూడా ఆర్బిటాల్, బీలోని ఆర్బిటాల్ కంటైనింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆపోజిట్ స్పిన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వ్యాలెన్సీ బాండ్ థియరీలో 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, ఏలో ఆర్బిటాలు బిలో ఆర్బిటాలు ఓవర్లాప్ అవుతుంది, ఇది ఫస్ట్ పాయింట్. ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే మరి ఇందులో చాలా ఆర్బిటాల్స్ ఉంటాయి, ఏలో చాలా ఆర్బిటాల్స్ ఉంటాయి, బిలో చాలా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇందులో ఏ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుందంటే ఆర్బిటాల్లో ఫస్ట్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. అంటే ఏలో ఉన్న ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్ ఓవర్లాప్కి రెడీగా ఉంటుంది, ఓవర్లాప్ ఏ ఆర్బిటాల్ అవుతుందంటే ఫస్ట్ ఆర్బిటాల్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి, అంటే ఎలక్ట్రాన్ ఒంటరిగా ఉండాలి. అలాగనే ఇందులో కూడా ఆర్బిటాల్ ఉండాలి, అందులో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఇందులో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. తర్వాత అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్ కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఇలా స్పిన్ చేస్తుంటే, ఇలా స్పిన్ చేస్తుంటే, చిన్న వేవే బట్ నేను సర్క్యులర్ మోషన్లో మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇలా స్పిన్ చేస్తుంటే ఎలక్ట్రాను ఈ ఆర్బిటాల్లో, ఇక్కడ ఆర్బిటాల్లో ఇది ఇలా తిరుగుతుంది కదా, ఇది ఇలా తిరుగుతుంది, ఇలా ఆపోజిట్ స్పిన్. అంటే ఈ స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ దీనికి ఆపోజిట్ స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్తో మాత్రమే ఓవర్లాప్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ అన్పెయిర్డ్ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, HCl తీసుకుందాం. హెచ్లో ఏముంటుందండి, 1s1 అంటే ఇది ఒకటే ఆర్బిటాల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది హైడ్రోజన్, రైట్. క్లోరిన్ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం, 3s2 3p5, 3s2 3p5 రాద్దాం. ఇది చూడండి, 3s2 అంటే ఎస్లో 2 నిండినాయి, 3p5 పీలో మళ్ళీ px ఉంటుంది, py ఉంటుంది, pz ఉంటుంది, 5 నింపాలి కదా. ఇగో 4 5 ఫిఫ్త్ ఎలక్ట్రాన్ చూడండి, ఫిఫ్త్ ఎలక్ట్రాన్ దీనికి ఆపోజిట్ స్పిన్లో ఉంది. అంటే హైడ్రోజన్ క్లోరిన్లు ఇప్పుడు చూడండి మన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయినాయా. హైడ్రోజన్లో ఆర్బిటాల్ కంటైనింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్లో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉందా, ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆర్బిటాల్ ఓవర్లాప్కి రెడీగా ఉంది. ఆర్బిటాల్ ఉండాలి, అందులో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ రెడీగా ఉండాలి. క్లోరిన్లో ఆర్బిటాల్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉందా, ఉంది. ఇవి ఆర్బిటాలు, దీంట్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇవి పెయిర్డ్, ఇది పెయిర్. సో ఇవి ఓవర్లాపింగ్కి రావు.
ఇవి ఓవర్లాపింగ్లో పార్టిసిపేషన్ చేయవు. పెయిర్గా ఉన్నవి ఓవర్లాపింగ్లో పార్టిసిపేషన్ చేయవు. ఇది ఓకే, ఓవర్లాపింగ్ ఇది రెడీ, ఇది రెడీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ రెడీ అనమాట. ఓవర్లాపింగ్ వీళ్ళిద్దరూ రెడీ. ఎందుకు? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి అండ్ ఒక దాంట్లో ఆపోజిట్ స్పిన్ ఉండాలి. ఒక దాంట్లో అప్ స్పిన్ ఉంటే ఒక దాంట్లో డౌన్ స్పిన్, ఒక దాంట్లో పాజిటివ్ స్పిన్ ఉంటే ఒక దాంట్లో నెగిటివ్ స్పిన్ ఉండాలి. సో ఇట్లాంటి ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతాయి అని చెప్పింది ఫస్ట్ పాయింట్ అండి. ఇది మొత్తం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మొత్తం టోటల్ ఫస్ట్ పాయింట్. క్లియర్ అయిందా? వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఫస్ట్ పాయింట్, అటామిక్ ఆర్బిటాల్స్, ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఫస్ట్ ఆటమ్ and the orbital containing unpaired electron with opposite spin of the second atom come close and overlap to form covalent bond. Right, this is the first point. అంటే ఇక్కడ ఎవరెవరు ఓవర్లాప్ అవుతున్నారు? ఈ ఎస్ ఆర్బిటాలు, ఇక్కడ ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, ఇది కదా పి ఆర్బిటాల్ యొక్క షేప్ డంబుల్ షేప్. వీళ్ళిద్దరు ఓవర్లాప్ అవుతారు. ఆ ఓవర్లాపింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా ఓవర్లాపింగ్ అవుతారు. ఓవర్లాపింగ్ తర్వాత ఇలా ఇలా అయిపోతుంది స్ట్రక్చర్. మళ్ళీ అదే వచ్చింది. రైట్, ఏం కాదు. సో ఓవర్లాపింగ్ జరిగింది అన్నమాట. ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు ఓవర్లాపింగ్ ఉంది. ఎస్పి ఓవర్లాపింగ్ అనమాట ఇక్కడ. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రైట్, కోవలెంట్ బాండ్ దేనివల్ల ఫామ్ అవుతుంది? ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అవుతుంది. ఎలాంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాల్స్, అది కూడా ఒకదానికొకటి ఆపోజిట్ స్పిన్ ఉండాలి. సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్రేటర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓవర్లాపింగ్ stronger the covalent bond formed. ఇది పాయింట్. మనం ఫెయిల్ అయింది ఈఎస్సిపిఆర్ థియరీ ఫెయిల్ అయిన పాయింట్ అన్నాం కదా, అగో ఇది ఎక్స్ప్లెనేషన్. స్ట్రాంగర్ ద కోవలెంట్ బాండ్ formed. That means if the overlap is very deep, the overlapping is very deep, the bond formed will be very strong, very strong. The bond formed will be very strong. Listen, ఒక ఆర్బిటాల్లోకి ఇంకొక ఆర్బిటల్ చాలా లోపలికి ఓవర్లాప్ అయింది అనుకోండి, అంటే బాగా గట్టిగా లాక్ పడిపోతుంది. అంటే వీ కెనాట్ బ్రేక్ దట్ బాండ్. వెరీ హై అమౌంట్ ఆఫ్ బాండ్ ఎనర్జీస్ రిక్వైర్డ్. అందుకనే కొన్ని ఆటమ్స్లో కోవలెంట్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, కొన్ని ఆటమ్స్లో కోవలెంట్ బాండ్ వీక్గా ఉంటుంది. ఇందుకు రీజన్, కొన్ని ఆటమ్స్లో ఓవర్లాపింగ్ స్ట్రాంగ్గా జరుగుతుంది, కొన్ని ఆటమ్స్లో ఓవర్లాపింగ్ వీక్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూసాం, ఇక్కడ ఓవర్లాపింగ్ ఏ ఆర్బిటాల్ జరిగింది, ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి ఓవర్లాపింగ్ జరిగింది. ఎస్ ఆర్బిటాల్కి కూడా ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఎస్ ఆర్బిటాల్కి మధ్య ఓవర్లాపింగ్ జరుగుతుంది. పి ఆర్బిటాల్కి మధ్య ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ పి ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ అనదర్ పి ఆర్బిటాల్. ఓవర్లాపింగ్ కెన్ బి డన్ లైక్ దిస్. ఇంకా డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. మనం హైయర్ స్టడీస్లో ఇంకా డి ఆర్బిటాల్స్ పోతే ఇంకా డి ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ చూస్తాం. సో ఈ ఓవర్లాపింగ్స్లో ఇది ఆర్డర్. ఎస్ఎస్ ఓవర్లాపింగ్ బాగా డీప్గా జరుగుతుంది. అంటే ఓవర్లాపింగ్ బాగా డీప్గా జరుగుతుంది, చాలా గట్టిగా జరుగుతుంది. ఓవర్లాపింగ్ పెనిట్రేషన్ బాగా ఉంటుంది. అందుకనే ఈ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. నాగార్జున సిమెంట్లా గట్టిగా ఉంటుంది. ఇది కొంచెం వీక్. దీనికన్నా ఈ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ ఇంకా వీక్. సో ఇది బాండ్ యొక్క స్ట్రెంగ్త్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. విఎస్సిపిఆర్ థియరీలో ఫెయిల్ అయింది. బాండ్ స్ట్రెంగ్త్లు ఎందుకు వీక్ ఉంటాయి, ఎందుకు స్ట్రాంగ్ ఉంటాయి అంటే ఇది రీజన్. అంటే ఆర్బిటాల్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవటం వల్ల, క్వాంటమ్ మెకానిక్స్ని జోడించడం వల్ల ఈ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ, ఫైండింగ్ ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఉండేదని ఆర్బిటాల్ అంటాం. సో అది క్వాంటమ్ మెకానిక్స్లో మనకి వేవ్ నేచర్లో లింక్ అయి ఉంది కాబట్టి దీన్ని మన క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఇది కాన్సెప్ట్. స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండటం ఎందుకు అంటే ఇట్లా ఓవర్లాపింగ్ జరుగుతుంది, ఇట్లా జరిగితే వీక్గా
ఉంటుంది. ఇంకొకటి డైరెక్షనల్ క్యారెక్టర్, అంటే ఇక్కడ డైరెక్షనల్ క్యారెక్టర్ గురించి కూడా చెప్తుందండి. విబిటి బాండ్ ఫార్మేషన్ యొక్క డైరెక్షనల్ క్యారెక్టర్ అని చెప్తుంది. డైరెక్షనల్ క్యారెక్టర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విబిటి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటల్, ఎక్సెప్ట్ టీపీ కాదు, ఎక్సెప్ట్ ఎస్ఎస్ ఓవర్లాపింగ్ తప్ప. ఎస్ఎస్ ఓవర్లాపింగ్ డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు స్పియర్కి ఓ డైరెక్షన్ ఏముంటుంది? ఇప్పుడు బాల్ మీ ముందు పెట్టి బాల్కి ఫ్రంట్ ఫేస్ ఏది, బ్యాక్ ఫేస్ ఏది, పైన ఏది, కింద ఏది అంటే ఏం చెప్తాం? బాల్ రౌండ్గా ఉంటుంది, అన్ని వైపులా ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి ఒక స్పియర్ ఇంకొక స్పియర్తో ఓవర్లాప్ అయినప్పుడు మనం దానికి డైరెక్షన్ క్యారెక్టర్ ఇవ్వలేదు. బట్ ఇది చూడండి, పి ఆర్బిటాల్కి ఒక డైరెక్షన్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ లూపు ఇటు డైరెక్షన్లో ఉంది, ఈ లూపు ఈ డైరెక్షన్లో ఉంది. అదే డి ఆర్బిటాల్కి వచ్చేసరికి మనకి డబుల్ డంబెల్ ఫామ్ అవుతుంది. డబుల్ డంబెల్ అంటే ఈ డైరెక్షన్లో ఒక లూపు, ఈ డైరెక్షన్లో ఒక లూపు, పై డైరెక్షన్లో ఒక లూపు, కింద డైరెక్షన్లో ఒక లూపు. సో పి ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాటికి డైరెక్షనల్ క్యారెక్టర్స్ వస్తుంటే బాండ్ యొక్క డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్లో ఓవర్లాపింగ్ జరుగుతుంది, ఓవర్లాపింగ్ మనకు 2 రకాలు జరుగుతుంది. మనం ఇంకో పాయింట్లు చదువుతాం. సో బాండ్ యొక్క డైరెక్షనల్ క్యారెక్టర్ని కూడా ఇచ్చింది వ్యాలెన్సీ బాండ్ థియరీ. అది కూడా మళ్ళీ ఎందుకు? ఆర్బిటాల్స్ అనే కాన్సెప్ట్ ఉన్నందుకు. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా? ఎంత స్ట్రాంగ్గా ఓవర్లాప్ అయితే అంత స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ అక్కడ ఫామ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే చాలా సింపుల్ పాయింట్ ఇది. అంటే ఓవర్లాపింగ్లోకి పంపుతున్న ఆటమ్స్, అంటే ఓవర్లాప్ అవుతున్న ఆర్బిటాల్స్, ఎవరి ఆర్బిటాల్ వాళ్ళకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, ఎవరి ఇండివిజువల్ ఆర్బిటాల్, ఇది ఒక యాటమ్ది, ఇది ఒక యాటమ్ది అనుకుందాం. ఏ అనే యాటమ్ది ఎస్ ఆర్బిటాల్, బి అనే యాటమ్ది పి ఆర్బిటాల్ అనుకుందాం. ఏ యాటమ్ ఆర్బిటాల్ ఆ యాటమ్కి సంబంధించి దాని ఓన్ అటామిక్ ఆర్బిటాల్ ఉంది. ఏకి తనకంటూ ఒక ఆర్బిటాల్ ఉంది, బి తనకంటూ ఒక ఆర్బిటాల్ ఉంది. కానీ ఒక్కసారిగా వాళ్ళు ఓవర్లాప్ అయ్యాక అంటే అంతకుముందు ఎస్ ఆర్బిటాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ ఉంది, పి ఆర్బిటాల్లో ఒక అన్పేరిడ్ ఎలక్ట్రాన్, ఇదొక అన్పేరిడ్ ఎలక్ట్రాన్, ఇదొక అన్పేరిడ్ ఎలక్ట్రాన్ విత్ ఆపోజిట్ సైన్. అట్లయితేనే కదా ఓవర్లాపింగ్ జరుగుతుందని మనం ఫస్ట్ పాయింట్లో చూసాం. సో ఇది ఏ అనే యాటమ్ది, ఇది బి అనే యాటమ్ది. ఎవరి అటామిక్ ఆర్బిటాల్స్ వాళ్ళకి సెపరేట్గా ఉన్నప్పటికీ ఒక్కసారి వాళ్ళు ఓవర్లాపింగ్ అయ్యాక ఈ పెయిర్ని ఇద్దరు కామన్గా షేర్ చేసుకుంటారు. అంటే ఈ జంట ఎలక్ట్రాన్స్ని ఎస్ ఆర్బిటాలు ఇటు పి ఆర్బిటాలు రెండు కామన్గా షేర్ చేసుకుంటారు. స్టార్టింగ్లో ఎవరికి చెరొకటి ఉంది, నాకు ఉండాల్సిన, మా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు మా ఇంట్లో ఉన్నాయి, పక్కింట్లో ఉండాల్సిన వస్తువులు పక్కింట్లో ఉన్నాయి. ఒకసారి మేము అందరం ఇక ఒకటే ఇంట్లో ఉందని ఫిక్స్ అయిపోయాం. 2 రెంట్లు కట్టుకోలేక అందరం ఒకటే ఇంట్లో ఉందని ఫిక్స్ అయిపోయి ఏముందిగా, నా వస్తువులు వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ వస్తువులు నేను వాడుకుంటాను. సో ఎవరు ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్ వాళ్ళకి ఉన్నప్పటికీ ఒకసారి ఓవర్లాపింగ్ జరిగాక ఆ పెయిర్ని ఇద్దరు యూజ్ చేసుకోవాల్సిందే. ఆ పెయిర్ ఫామ్ అయిన తర్వాత ఈ పెయిర్ నాదే అని పి ఆర్బిటాల్ అని కానీ, ఈ పెయిర్ నాదే అని ఎస్ ఆర్బిటాల్ అని కానీ అనడానికి ఛాన్స్ లేదు. ఒక్కసారి ఓవర్లాపింగ్ జరిగాక ఆ పెయిర్ని వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటారు. అచ్చా, నెక్స్ట్ fourth point and very important point, very every point. Overlapping can occur in 2 ways. Overlapping occur in 2 ways. Axial overlapping or head to head overlapping, lateral overlapping or sidewise overlapping. ఆ పేర్లు ఏదైనా కానీ మీనింగ్ ఒకటే. యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదా హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ ఉంది, ఎస్కి హెడ్ టెయిల్ అని ఉండవు కదా, తలా తోక ఉండవు. ఎస్ ఆర్బిటాల్తో 2 ఓవర్లాపింగ్ జరిగిందంటే అది యాక్సియల్ ఓవర్లాపింగ్. ఇది పి ఆర్బిటాల్ అయితే మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ పి ఆర్బిటాల్, ఇంకొక పి ఆర్బిటాల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఓవర్లాపింగ్ ఏ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్, యాక్సియలా లేటరల్ అంటే దిస్ ఈజ్ యాక్సియల్ ఓవర్లాపింగ్. హెడ్ టు హెడ్
head to head overlapping. This is head on overlapping. This is lateral overlapping, means like this. Like this. So రెండు ఆర్బిటాల్స్ ఇలా సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటే సైడ్కి ఓవర్లాప్ అయితే మనం సైడ్ ఆర్ లేటరల్ ఓవర్లాపింగ్ అంటే ఇది హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అంట. హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ లేదా యాక్సియల్ ఓవర్లాపింగ్ ద్వారా వి గెట్ ఆల్వేస్ సిగ్మా బాండ్. విచ్ బాండ్? సిగ్మా బాండ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కెమిస్ట్రీలో బాగా వస్తుంటాయి మనకి ఈ సిగ్మా బాండ్, పై బాండ్స్ యొక్క నేచర్స్. సో యాక్సియల్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్. లేటరల్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్ పై బాండ్, జేమ్స్ బాండ్, పై బాండ్. సో ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ అవుతుంది ఇక్కడ చెప్పండి, పై బాండ్. ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్. ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్. ఇక్కడ పై బాండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఉండదు. నువ్వు బాల్ని ఎడిదిప్పి ఓవర్లాపింగ్ చేసినా, ఎడిదిప్పి ఓవర్లాప్ చేసినా అది హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ అవుతుంది. అక్కడ సిగ్మా బాండే. సో ఎస్ ఆర్బిటాలు ఎప్పుడు పై బాండ్ని ఫామ్ చేయదు. సో ఎస్ మధ్య ఎప్పుడు కూడా సిగ్మా బాండే ఉంటుంది. ఎస్కి పీకి మధ్య కూడా ఎప్పుడు సిగ్మా బాండ్ ఉంటుంది. ఒకసారి ఎస్ వచ్చిందంటే అది సిగ్మా బాండే. ఎస్ ఇన్వాల్వ్ అయిందంటే సిగ్మా బాండే. ఇది ఎప్పుడు కూడా సిగ్మా బాండే. పి ఆర్బిటాల్ మాత్రం ఇట్లా హెడ్ టు హెడ్ ఓవర్లాప్ కాగలదు, లేటరల్గా ఓవర్లాప్ కాగలదు. కాబట్టి పీపీ ఎస్ కంపల్సరీగా సిగ్మా బాండే, పి కంపల్సరీగా సిగ్మా బాండే. పి మాత్రం మేబీ సిగ్మా బాండ్ లేదా మేబీ పై బాండ్ రెండింటిని ఫామ్ చేయగలదు. పి ఆర్బిటాల్ మధ్య రెండు బాండ్స్ ఫామ్ అవ్వగలవు. ఓకేనా? రైట్. ఇంకా విషయాలు ఏంటంటే ఇంకా ఉన్నాయి పాయింట్స్. యాక్సియల్ లేదా హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ అనేది దిస్ ఇస్ ద డీపర్ ఓవర్లాపింగ్. డీపర్ మీన్స్ నేను ఇందా చెప్పిన ద డీపర్ ద ఓవర్లాపింగ్ ద మోర్ స్ట్రాంగర్ ద బాండ్. సో డీపర్ ఓవర్లాపింగ్ ఇదేంటంటే ఇది అంత టచ్ ఓవర్లాపింగ్ లేదు, జస్ట్ ఎడ్జెస్ టచ్ అయి ఉంటాయి అంతే. అంత డీపర్ ఓవర్లాపింగ్ కాదు. సో దానివల్ల సిగ్మా బాండ్ చాలా స్ట్రాంగ్ బాండ్. సిగ్మా బాండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సిగ్మా బాండ్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పై బాండ్. రెండు బాండ్లో ఏది వీక్ బాండ్? పై బాండ్ వీక్ బాండ్. ఏది స్ట్రాంగ్ బాండ్? సిగ్మా బాండ్. ఏది స్ట్రాంగ్ బాండ్? సిగ్మా బాండ్. అచ్చా, రెండు యాటమ్స్ మధ్య ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. మనం చెప్పుకున్నాం ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ వీక్గా ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు. అది ఓవర్లాపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. రెండు యాటమ్స్ మధ్య మల్టిపుల్ బాండ్స్ కూడా ఫామ్ అవుతాయండి. అంటే ఒకటే బాండ్ కాదు, రెండు బాండ్స్, డబుల్ బాండ్ ఫామ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కూడా ఫామ్ కావచ్చు. రెండు యాటమ్స్ మధ్య మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. రెండు యాటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఫామ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. రెండు యాటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఇందులోంచి ఒక ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే ఒకటే బాండ్. ఇందులోంచి రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే రెండు బాండ్స్. మూడు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే మూడు బాండ్స్, ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. బట్ ఎందులోనైనా సరే ఫస్ట్ ఫామ్ అయ్యే బాండ్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వకుండా పై బాండ్ ఫామ్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే ఒక బాండ్ ఉంది. ఇప్పుడు ఇదేం బాండ్ అంటే ఏం చెప్తారు? పై బాండ్ అనొచ్చా? దీన్ని అనకూడదు. ఎందుకు? పై బాండ్ ఫామ్ అవ్వాలంటే ముందు సిగ్మా బాండ్ ఉండాలి. కాబట్టి ఉన్న ఒక బాండ్ కంపల్సరీగా సిగ్మా బాండ్. సింగిల్ బాండ్ ఉందంటే అది సిగ్మా బాండ్. డబల్ బాండ్ ఉందంటే ఇది సిగ్మా బాండ్. ఒకటి ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా బాండ్, రెండోది పై బాండ్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ వన్ సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఏ రెండు యాటమ్స్ మధ్య అయినా కూడా ఓన్లీ వన్ సిగ్మా బాండ్ మాత్రమే. రెండు యాటమ్స్ మధ్య ఎన్ని బాండ్స్ అన్నా ఫామ్ కానివ్వండి, ఒకటే ఫామ్ కానివ్వండి, రెండే ఫామ్ కానివ్వండి, మూడే ఫామ్ కానివ్వండి, అందులో సిగ్మా బాండ్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ఒకటి సిగ్మా బాండే. ఇక్కడ రెండు ఉన్నాయంటే ఒకటి సిగ్మా, ఒకటి పై. ఇక్కడ మూడు ఉన్నాయంటే ఒకటి సిగ్మా, రెండు పై. అంటే పై బాండ్లు ఎన్నైనా ఫామ్ కావచ్చు. సిగ్మా బాండ్ ఒకటే ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ వీక్ బాండ్.
హెడ్ టు హెడ్ ఓవర్లాప్ అవడం వల్ల సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్కి పై బాండ్కి మధ్య డిఫరెన్సెస్ అడుగుతాడు, లిస్ట్ రాయాలి, ఇక్కడ అక్కడ లిస్ట్ రాయాలి. సిగ్మా స్ట్రాంగ్, పై వీక్. ఇది హెడ్ టు హెడ్ వల్ల ఏర్పడుతుంది, ఇది లేటరల్ వల్ల ఏర్పడుతుంది. సిగ్మా బాండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ అవుతుంది, పై బాండ్ తర్వాత ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, పై బాండ్స్ ఎన్నైనా ఉండొచ్చు. సిగ్మా ఫామ్ అయ్యాక పైలు ఎన్నైనా ఫామ్ అవ్వచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద ఎన్ని ఓవర్లాప్ అవుతున్నాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి. వ్యాలెన్సీ బాండ్ థియరీ బేస్ చేసుకొని మనం కొన్ని మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ చూద్దాం. ఇవాళ మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ కంప్లీట్ డిస్కస్ చేసుకుందాం. కొన్ని మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్, వ్యాలెన్సీ బాండ్ థియరీ యొక్క హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. సే నైట్రోజన్ మాలిక్యూల్, స్ట్రక్చర్ ఆఫ్ నైట్రోజన్, స్ట్రక్చర్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p3. 2p3ని కూడా మనం విడమర్చి రాస్తే 1s2 2s2 2pxలో ఒకటి, 2pyలో ఒకటి, 2pzలో ఒకటి, మొత్తం p ఆర్బిటాల్లో మొత్తం 3. ఆ 3 కూడా ఎలా ఉంటాయంటే p ఆర్బిటాల్, ఇక్కడ మీకు ఓన్లీ p ఆర్బిటాల్ చూపిస్తున్నాను. ఒక్కొక్క ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఇంకొక నైట్రోజన్ యాటమ్. దీన్ని మనం ఏమందాం అంటే నైట్రోజన్ యాటమ్ నెంబర్ 1 అందాం. మళ్ళీ N1 అంటే మళ్ళీ అదేదో ఒక కాంపౌండ్ అనుకుంటారు. ఇంకొక నైట్రోజన్ యాటమ్ తీసుకుందాం. ఇంకొక నైట్రోజన్ యాటమ్ కూడా కాన్ఫిగరేషన్ ఇలానే ఉంటుంది. 1s2 2s2 2px1 2pyలో 1 2pzలో 1. సో అందులో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అంటే రివర్స్ స్పిన్తో ఉంటాయి. రివర్స్ స్పిన్తో ఉంటేనే ఓవర్లాపింగ్ జరుగుతుంది, కాంపౌండ్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రివర్స్ స్పిన్ ఉండాలి. మనకేంటి ఫస్ట్ కండిషన్, ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అవి ఓవర్లాప్ అవుతున్న ఆర్బిటాల్స్లో వాటికి ఉండాల్సిన స్పిన్కి రివర్స్ స్పిన్ ఉండాలి. px py pz, px py pz. సో ఇక్కడ మీకు మనం స్ట్రక్చర్ చూద్దాం. సో 3 p ఆర్బిటాల్స్, ఎందుకంటే s ఆర్బిటాల్ ఆల్రెడీ నిండిపోయింది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇవి ఓవర్లాపింగ్ జరగవు. మనం అదే కదా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఓవర్లాపింగ్. ఇది పెయిర్ జంట ఉంది కాబట్టి ఇది ఓవర్లాపింగ్లో వచ్చేవి 3 p ఆర్బిటాల్స్. సో నైట్రోజన్ చుట్టూ 3 p ఆర్బిటాల్స్. ఫస్ట్ నైట్రోజన్, నైట్రోజన్ ఈపీజెడ్తో హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. దిస్ ఈజ్ పీజెడ్, దిస్ ఈజ్ ఆల్సో పీజెడ్. సో ఈ రెండింటికి మధ్య షేరింగ్ జరిగింది. ఇక్కడ ఏం బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, అంతే కదా. హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ వల్ల సిగ్మా బాండ్ ఫామ్. సో ఎవరెవరు? ఈ రెండింటికి మధ్య బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ py. దిస్ ఇస్ py ఆర్బిటల్, దిస్ ఇస్ py ఆర్బిటల్. సైడ్ ఓవర్లాపింగ్ మీన్స్ వి గెట్ హియర్ పై బాండ్. దీన్ని కూడా యాక్చువల్గా అయితే ఇలానే చేద్దాం, దీనిలాగా. రైట్, py. నెక్స్ట్ px. ఇది కూడా సైడ్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్, ఇంకొక పై బాండ్. సో టోటల్గా నైట్రోజన్కి మధ్యలో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్, మొత్తం ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది. ఏవి సిగ్మా బాండ్స్? pz సిగ్మా బాండ్, py పై బాండ్, px పై బాండ్. హెడ్ ఆన్ ఓవర్లాపింగ్, pz ఇట్లా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్. py అంటే ఇట్లా సైడ్ గీయటం అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా 3 డైమెన్షన్లు ఉంటుంది. ఈ 3 ఆర్బిటాల్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఇది px అనుకోండి, ఇది py అనుకోండి, pz మీ వైపు pz అనమాట. py పైకి, pz ఇట్లా మీ ముందుకి. సో ఇది ఇంకొక నైట్రోజన్ ఇట్లాంటి దాంతో ఓవర్లాప్ అయినప్పుడు, సో ఈ పైన ఉండేది py, ఇక్కడ పైన ఉండేది ఓవర్లాప్ అయ్యేది. ఇక్కడ ఈ px మీ వైపు ఉండేది, ఇక్కడ మీ వైపు ఉండేది ఓవర్లాప్. ఇది సైడ్ ఓవర్లాపింగే, ఇది సైడ్ ఓవర్లాపింగే. ఇది ఒక్కటే హెడ్ ఆన్ ఓవర్లాపింగ్. సో ఇది నైట్రోజన్లో బాండ్ ఫార్మేషన్కి సంబంధించింది. ఒక్క నిమిషం ఇంక్ ఫిల్ చేసుకుందాం. ఓకే, నైట్రోజన్. నెక్స్ట్ లెట్ us see ఆక్సిజన్, స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్.
ఆక్సిజన్ మాలిక్యూల్లో O2లో డయాటామిక్ మాలిక్యూల్లో బాండ్ ఫార్మేషన్ ఉంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 మీన్స్ 1s2 2s2 2p4. 2p4 మనం డీటెయిల్గా విడదీద్దాం. ఎట్లాగో ఎస్ కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి అది ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ కాదు. p ఆర్బిటాల్ ఒకటే కదా, సో p ఆర్బిటాల్ని డీటెయిల్గా చూద్దాం. p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? 1 2 3. నెక్స్ట్ 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ అవుతుంది. దిస్ ఈస్ px అండ్ దిస్ ఈస్ py అండ్ దిస్ ఈస్ pz. అండ్ వాట్ అబౌట్ ద అదర్? ఇది కూడా ఆక్సిజన్, 1 ఆక్సిజన్ అనుకుందాం. అనదర్ ఆక్సిజన్ ఆటమ్ సేమ్ 8 ఉంటుంది. సో సేమ్ p ఆర్బిటాల్లో ఎలా ఉంటాయి ఎలక్ట్రాన్స్? ఇది ఫీల్డ్, ఇది రివర్స్ స్పిన్లో ఉంటాయి, px py అండ్ pz. ఇప్పుడు చెప్పండి, ఓవర్లాపింగ్ జరిగే ఆర్బిటాల్స్ ఏవి ఇందులో? ఎస్ ఎట్లాగో జరగదు, నిండిపోయింది. ఇందులో px కూడా ఓవర్లాప్ అవ్వదు. px ఓవర్లాపింగ్ జరగదు, ఎందుకంటే కంప్లీట్లీ ఫీల్డ్ అది పెయిర్ కదా, అది పెయిర్ ఉన్నవి ఓవర్లాపింగ్. సో అన్పెయిర్డ్ ఉన్నవే ఓవర్లాపింగ్, అంటే py pz, ఇక్కడ py pz ఓవర్లాప్ జరుగుతాయి. అది కూడా ఎలా జరుగుతుంది చూడండి ఇక్కడ. సో సీ దిస్ ఆక్సిజన్, దిస్ ఇస్ pz ఆర్బిటాల్, దిస్ ఇస్ pz ఆర్బిటాల్ అండ్ pz ఆర్బిటాల్ ఓవర్లాపింగ్. pz ఆఫ్ 1 ఆక్సిజన్ and pz of another oxygen. This is pz of another oxygen. ఇక్కడ ఫామ్ అయిన బాండ్ ఏంటిది? సిగ్మా బాండ్. నెక్స్ట్ py ఆఫ్ 1 ఆక్సిజన్ అండ్ py ఆఫ్ అనదర్ ఆక్సిజన్ ఓవర్లాప్స్ లేటరల్లీ, సైడ్ వైజ్ ఓవర్లాప్. అంటే యాక్చువల్ దూరం ఉన్నాయి కానీ ఈ గీతలు ఎందుకు గీస్తున్నారు చాలామంది డౌట్ రావాలి. చాలామంది గీతలు యాక్చువల్గా ఒక దాంట్లో ఒకటి ఓవర్లాప్ అవుతాయి, ఓవర్లాప్ అవుతున్నాయని సూచించడానికి గీతలు, అంతేగాని అవి వాటి మధ్య లైన్లు గీసుకో. ఇది పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ 1 sigma bond we found and 1 pi bond also we found. So total there are 2 bonds. Double bond is formed between oxygen and oxygen. What are the sigma bonds? pz sigma bond is formed. py pi bond is formed. This is pi bond and this is sigma bond. Okay, this is the structure of oxygen. Clear? Next up, valency bond theory ఏం చెప్పటంలో విఫలమైంది. మరి చాలా ఉన్నాయి, అంటే valency bond theory is the best theory of all the 3 theories. అంతే కదా, మనం 3 థియరీస్ చూసినట్టయితే valency bond theory the best theory, ఎందుకంటే దాదాపు అన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. కాకపోతే ఈ థియరీ మనకు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండే ఫిజిక్స్ కాన్సెప్ట్స్లో చాలా కాన్సెప్ట్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదని మనకి హయ్యర్ క్లాస్ లెవెల్లో చదువుకుంటాం. కానీ బట్ మీ 10th క్లాస్ స్థాయిలో థియరీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ లేవు. యాక్చువల్గా వీబీటీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ ఏమి లేవు. బట్ ఒక్కటి మాత్రం చిన్న ప్రాబ్లం రైజ్ అయింది వీబీటీలో, వ్యాలెన్స్ బాండ్ థియరీలో. బట్ అది మళ్ళీ ఎవరు కరెక్షన్ చేశారు? లైనస్ పాలింగ్ అయితే దాన్ని అడ్జస్ట్ చేశాడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద బెరీలియం క్లోరైడ్ ఆటమ్. బెరీలియం క్లోరైడ్ BeCl2 ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. బెరీలియం what is electronic configuration? Hydrogen, helium, lithium, beryllium, atomic number 4. That means 1s2 and it is 2s2. 1s2 2s2. p ఆర్బిటాల్ ఖాళీ లేవు, ఇందులో p ఆర్బిటాల్ లేవు, ఎందుకంటే p లేవు కాబట్టి. అయితే బెరీలియం ఎగ్జైట్ స్టేట్లో ఉంటుంది, అంటే 2 పెయిర్ ఉంటే అసలు ఓవర్లాపింగ్ జరగదు కదా, కోవలెంట్ బాండ్ ఫామ్ కాబట్టి ఎగ్జైటింగ్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో బాండ్ ఫామ్ చేస్తుంది. గ్రౌండ్ స్టేట్ కాకుండా ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే 2sలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, 2s1. ఇంకొక ఎలక్ట్రాన్ 2pxలోకి జంప్ అవుతుంది, 2pxలోకి ఇంకొక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది, రైట్. 2py 2pz మాత్రం ఖాళీగానే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, బెరీలియంలో 2 అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, అంతే కదా. ఇదొక ఆర్బిటాల్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇదొక ఆర్బిటాల్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, బెరీలియం. సో ఈ బెరీలియము 2 క్లోరిన్లతో కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. 2 క్లోరిన్ అంటే క్లోరిన్ ఎలా ఉంటుంది? క్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p6. ఇక ముందుదంతా 3p5, ముందుదంతా రాయట్లేదు నేను, 3s2 3p5. అంటే ఇప్పుడు s ఆర్బిటాల్ ఫిల్లే కంప్లీట్గా 3, p ఆర్బిటాలు 5 ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 5. ఆపోజిట్ స్పిన్ ఉన్న దాంతోనే ఓవర్లాప్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్లో తిరుగుతున్న క్లోరిన్తోనే బెరీలియం
లో ఉన్న ఈ ఆర్బిట్ ఓవర్లాప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఎందుకు గీయాలి సార్, మీరు పైకి కూడా గీయచ్చు కదా, మీరే పైకి గీసి ఇక్కడ ఫామ్ కాదనొచ్చు కదా అంటే, క్లోరిన్లో ఎలక్ట్రాన్ అనేది స్పిన్ దాని ఇష్టం. అన్ని క్లోరిన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సేమ్ స్పిన్ చేయాలని లేదు. ఆపోజిట్ స్పిన్లో ఉన్న క్లోరిన్తోనే బెరీలియం ఫామ్ అవుతుంది, బాండ్ ఫామ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక క్లోరిన్, ఇది ఒక క్లోరిన్ ఇలాంటిదే ఇంకో క్లోరిన్, అందులో కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్తోనే ఉంది. అంటే అప్పుడు ఇది కూడా రాద్దాం, ఇంకోటి గాల్లో లెక్కలు ఎందుకు, 3s2 3p5 3s2. ఇది పెయిర్డ్ బాండ్, నో బాండ్ ఫార్మేషన్, ఇది పెయిర్, ఇది కూడా అన్పెయిర్డ్. సో దిస్ ఇస్ px py pz, px py pz. ఇప్పుడు చెప్పండి, బెరీలియంలో 2s1 ఒక క్లోరిన్లోని pzతో బాండ్ ఫామ్ చేస్తుంది, అంతే కదా. బెరీలియంలో ఒక అన్పెయిర్డ్ ఆర్బిటాలు, ఒక క్లోరిన్లో అన్పెయిర్డ్ ఆర్బిటాలు ఓవర్లాప్ అవుతాయి. అంటే ఎవరెవరు ఓవర్లాప్ అవుతారు, 2s, ఇది 3, ఇది 3pzతో ఓవర్లాప్ అవుతుంది, ఇది ఓవర్లాప్ అవుతుంది, ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అలాగనే బెరీలియంలో 2px ఇంకొక క్లోరిన్లో 3pzతో బాండ్ను ఫామ్ చేస్తుంది. అంటే ఒక బాండ్ ఏమో s ఆర్బిటాల్కి p ఆర్బిటాల్కి మధ్య ఫామ్ అయింది బెరీలియం క్లోరైడ్లో, బెరీలియం క్లోరిన్ మధ్య. ఒక బాండ్ ఏమో s ఆర్బిటాలు p ఆర్బిటాలు ఓవర్లాపింగ్ వల్ల జరిగింది, ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ వల్ల జరిగింది. ఇంకో కోవలెంట్ బాండ్ ఏమో p ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ వల్ల జరిగింది. మనం ఇంతకుముందే చూసాం, ఓవర్లాపింగ్ అనేది ఎక్స్టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్స్టెన్షన్, బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్స్టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఎక్స్టెన్షన్ జరిగితే అంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ ఎక్స్టెన్షన్? యాక్చువల్గా SS ఉంటే అది స్ట్రాంగ్, SS తర్వాత SP స్ట్రాంగ్, ఇది వీక్. అంటే ఇప్పుడు ఈ రెండు బాండ్లలో ఇది స్ట్రాంగ్ బాండ్, ఇది వీక్ బాండ్ అన్నట్టే కదా. అంటే బెరీలియంకి క్లోరిన్కి ఫామ్ అయిన రెండు బాండ్లలోనే రెండు ఐడెంటికల్ బాండ్సే, బట్ ఒకటి వీక్గా ఒకటి స్ట్రాంగ్గా ఉన్నది. ఈ థియరీ ప్రకారం, వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్పిన థియరీ ప్రకారం ఇక్కడ బెరీలియం క్లోరైడ్లో మరి రెండు బాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ యాక్చువల్ ప్రాక్టికల్ స్టడీ ఏం చెప్పిందంటే ఈ రెండు బాండ్స్ ఐడెంటికల్గానే ఉంటాయని ప్రాక్టికల్ స్టడీ చెప్పింది. ప్రాక్టికల్గా చూస్తే, ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేస్తే రెండు బాండ్స్ యొక్క బాండ్ ఎనర్జీలు సేమే, రెండు బాండ్స్ యొక్క బాండ్ లెంగ్త్లు సేమే. బాండ్ ఎనర్జీలు సేమ్. ఎనర్జీలు అంటే ఏంటి? బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. మరి ఒకటి వీక్ ఒకటి స్ట్రాంగ్ ఉంటే బాండ్ ఎనర్జీలు కూడా వేరు ఉండాలి కదా, లేవు, రెండు సేమ్ ఉన్నాయి. మరి అట్లెట్లా? మరి ఇక్కడ ఏమైనా ఓవర్లాపింగ్లు రాంగ్ చేసామంటే లేదు, ఎస్ పీజెడ్తోనే పిఎక్స్ పీజెడ్తోనే జరగాలి. సో ఈ కరెక్షన్ అంటే ఈ ఫెయిల్యూర్, ఇదొక పాయింట్. ఫెయిల్యూర్ని కరెక్షన్ చేస్తూ లైనస్ పౌలింగ్ హైబ్రిడైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. హైబ్రిడైజేషన్. సో విబిటి అగైన్ రీమోడిఫికేషన్ జరిగింది, అప్డేటెడ్ వర్షన్ అనమాట, విబిటి 2.0 హైబ్రిడైజేషన్ని కూడా కలిపాడు. హైబ్రిడైజేషన్ దిస్ వాజ్ గివెన్ బై లైనస్ పౌలింగ్ ఓన్లీ. లైనస్ పౌలింగే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, బెరీలియంలో జరిగింది ఏంటంటే, ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాను, పి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి కదా, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ పిఎక్స్లో ఉన్నాయి కదా. క్లోరిన్లో ఎట్లాగో ఎస్ ఆర్బిటాల్ నిండుగానే ఉంది, పి ఆర్బిటాల్లో కూడా ఎవరు ఖాళీగా ఉన్నారు అంటే ఇవి రెండు పెయిరే ఉన్నాయి ఆల్రెడీ, ఇది ఒక్కటే అన్పెయిర్డ్ ఉంది. ఒక క్లోరిన్లో ఒక పిఎక్స్, ఇంకొక క్లోరిన్లో సేమ్, ఇంతవరకు కదా. హైబ్రిడైజేషన్ అనే ఒక ఫినామినాలో ఈ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయ్యి వాటి ఎనర్జీస్ ఈక్వల్ అవుతాయి. సో హైబ్రిడైజేషన్ ఎంపీసీ ఫ్రెండ్, హైబ్రిడైజేషన్ గురించి డీటెయిల్డ్ వీడియో నేను చేశాను, చాలా క్లియర్ వీడియో చేశాను. హైబ్రిడైజేషన్ ఎందుకు జరుగుతుంది, హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్ వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. హైబ్రిడైజేషన్ అనే ఫినామినా జరుగుతుంది ఇక్కడ. ఏంటి హైబ్రిడైజేషన్ చూడాలంటే యూ కెన్ సెర్చ్ ఎంపీసీ ఫ్రెండ్ హైబ్రిడైజేషన్. అండ్ కెమికల్ బాండింగ్లో కూడా, కార్బనేట్స్ కాంపౌండ్స్లో కూడా మీకు హైబ్రిడైజేషన్ని విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండు వీడియోస్ హైబ్రిడైజేషన్ మీద ఉన్నాయి అవి. సో అవి ఒకసారి చేసుకోండి. ఇక సింపుల్గా మీకు చెప్తాను, ఈ ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు రెండు మిక్స్ అయిపోతాయి. రెండు ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి మళ్ళీ రెండు కొత్త ఆర్బిటాల్స్ తయారవుతాయి. ఆ కొత్త ఆర్బిటాల్స్ పేరే
కొత్త ఆర్బిటాల్స్, 2 కొత్త ఆర్బిటాల్స్ తయారు. ఇవి మిక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అందులో ఏం లేవుగా మిక్స్ అవ్వడానికి. ఇది మిక్స్ అయ్యి 2 మిక్స్ అయ్యి మళ్ళీ 2 కొత్తవి తయారవుతాయి. కొత్త ఆర్బిటాల్ పేరు, దీని పేరు sp, దీని పేరు sp. sp హైబ్రిడ్ కలిసినాయి కాబట్టి కొత్తగా పుట్టిన 2 ఆర్బిటాల్స్ ఇది spనే అది spనే, అండ్ ఈ 2 సేమ్ ఎనర్జీ కలిగి ఉంటాయి. సో ఇప్పుడు బెరీలియం బెరీలియం సంబంధించిన ఇది sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్. బెరీలియంలో ఎన్ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఇది ఇంకొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇది బెరీలియంకి సంబంధించిన 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ క్లోరిన్లోని pxతో రియాక్షన్ జరుపుతుంది, హైబ్రిడేషన్ జరిపి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఇది క్లోరిన్, ఇక్కడ రాద్దాం, క్లోరిన్లోని px. బెరీలియంలోని ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ క్లోరిన్లోని ఏం జరుగుతుంది pzతో, బెరీలియంలోని ఇవి అయిపోయినాయి, ఇవి ఇలా మారిపోయినాయి. ఒక sp pzతో, ఇంకొక sp ఇంకొక క్లోరిన్లోని pzతో, ఇది కూడా pzే, ఇది కూడా pzే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫామ్ అయిన బాండ్ ఎవరెవరికి మధ్య? spకి pకి మధ్య, spకి p ఆర్బిటాల్ మధ్య ఫామ్ అయిన సిగ్మా బాండ్. ఇక్కడ ఫామ్ అయిన బాండ్ ఎవరి మధ్య? spకి, ఇది sp ఇది p మధ్య ఫామ్ అయిన సిగ్మా బాండ్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 2 సేమ్ బాండ్సేగా ఇప్పుడు. అట్లా 2 బాండ్స్ ఐడెంటికల్ బాండ్స్ అయినాయి అన్నమాట. అంతకుముందేమో వేరు ఉండేవి బాండ్ ఎనర్జీలు, ఇప్పుడు 2 సేమ్ బాండ్స్ కాబట్టి ఇప్పుడు 2 బాండ్స్ సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యాలెన్సీ బాండ్ థియరీలో. ఓకేనా. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ హైబ్రిడేషన్ బేస్ చేసుకొని మనం ఒక 2 మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ని స్టడీ చేసుకొని పోదామండి. ఇది మీకు నేను చెప్పాను, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో sp3, sp2, sp హైబ్రిడేషన్, 3 హైబ్రిడేషన్ సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీథేన్, ఈథీన్, ఈథైన్, ఎసిటిలిన్. సో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా మనం అమ్మోనియా అండ్ వాటర్కి సంబంధించిన హైబ్రిడేషన్ చూద్దాం. ఓకే, సో అమ్మోనియా స్ట్రక్చర్, అమ్మోనియా ఫార్మేషన్ చూద్దాం. అమ్మోనియాలో మళ్ళీ నైట్రోజన్ సంగతికి వద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4, 1s2, 2s2, 2p4, 3, 2p3. ఆర్బిటాల్ స్ట్రక్చర్ వేద్దామా. 1s ఓమిట్ చేస్తాం, ఇన్నర్ ఆర్బిటాల్స్తో మనకు పనే లేదు. 2sలో మాత్రం 2 ఫిల్ అయి ఉన్నాయి. 2pలో మాత్రం 1 అన్పేర్డ్, 3 ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ ఉన్నాయి, px, py, pz. 3 హైడ్రోజన్స్. సరే హైడ్రోజన్ పక్కన పెట్టండి. సో ఫస్ట్ నైట్రోజన్ ఏం చేస్తుందంటే, మంచిగానండి, ఫస్ట్ నైట్రోజన్ ఏం చేస్తుందంటే, మరి 3 ఆర్బిటాల్స్ 3 డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఇది s ఆర్బిటాలు, ఇది p ఆర్బిటాలు. సో ఈ s ఆర్బిటాలు, ఈ 3 p ఆర్బిటాల్స్ అన్నీ మిక్స్ అయిపోతే దీన్ని ఏమో హైబ్రిడేషన్ అన్నాం మనం? sp3 హైబ్రిడైజేషన్ అన్నాం. గుర్తు చేసుకోండి, మళ్ళీ అది రీకాల్ చేసుకున్న వీడియోని. ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ అన్నీ కలిసిపోయి, ఎన్ని కలిసిపోయినాయి? 4 కలిసిపోయినాయి. 1, 2, 3, 4, 4 కలిసిపోయి మిక్స్ అయిపోయి మళ్ళీ 4 బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన 4 పేర్లు ఏంటి ఇప్పుడు చెప్పండి? 4 సేమ్ ఎనర్జీతో బయటకు వస్తారు. సో ఇదేంటది? sp3, ఇది sp3, ఇది sp3, ఇది sp3. ఇందులోనేమో పేర్, ఈ పేరు ఇలానే ఉంటుంది, ఇందులో అన్పేర్డ్, ఇందులో అన్పేర్. సో ఇది హైబ్రిడైజేషన్ జరిగి ఇలా మారిపోతుంది. హైబ్రిడైజేషన్ అంటే ఈ s 3 pలు మిక్స్ అయిపోయి ఇలా 4 సేమ్ ఎనర్జీతో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తయారవుతాయి. సో నైట్రోజన్ చుట్టూ ఇప్పుడు చూడండి, నైట్రోజన్లో ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ ఇది పెయిర్. ఈ పెయిర్ ఎలక్ట్రాను ఓవర్లాపింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వదు. దాన్ని మనం లోన్ పెయిర్ అంటాం. ఇది నైట్రోజన్ మీద ఈ పెయిర్ ఇలానే ఉండిపోతుంది, అది ఓవర్లాపింగ్లోకి రాదు, కోవలెంట్ బాండ్ ఫామ్ చేయదు. ఇక ఈ ఆర్బిటాల్ ఏది? sp3 ఆర్బిటాల్, నైట్రోజన్ యొక్క
sp3 ఆర్బిటాల్, హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇది sp3. ఎవరు sp3? నైట్రోజన్ యొక్క ఒక sp3, నైట్రోజన్ యొక్క ఇంకొక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, నైట్రోజన్ యొక్క ఇంకొక sp3 హైబ్రిడ్. 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి చూడండి నైట్రోజన్లో. sp3. ఇందులో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ 3 sp3లు నైట్రోజన్ను 3 హైడ్రోజన్ యాటమ్స్తో, ఇగో ఇదొక హైడ్రోజన్ యాటమ్, ఇదొక హైడ్రోజన్ యాటమ్, ఇదొక హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటంలో వేరే ఆర్బిటాల్స్ ఏముండవు, ఎస్ ఆర్బిటాల్. ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్. ఎవరు ఎస్ ఆర్బిటాల్? ఇది హైడ్రోజన్ యొక్క ఎస్ ఆర్బిటాల్, ఇది హైడ్రోజన్ యొక్క ఎస్ ఆర్బిటాల్, ఇది హైడ్రోజన్ యాటమ్ యొక్క ఎస్ ఆర్బిటాల్. హైడ్రోజన్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, హైడ్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్తో ఉండాలి. ఇది sp3, ఇది sp3 స్పిన్ అయినప్పుడు హైడ్రోజన్లో ఆపోజిట్ స్పిన్. ఇది sp3 అయితే హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ ఈ స్పిన్తో ఉండాలి. ఇది sp3లో స్పిన్ అయితే హైడ్రోజన్లో స్పిన్ ఇలా ఉండాలి. సో ఇట్లా నైట్రోజన్లో ఒక లోన్ పెయిర్ 3, ఇదేం బాండ్? సిగ్మా బాండ్. ఎవరెవరికి మధ్య? sp3s సిగ్మా బాండ్. ఎన్ని ఫామ్ అయినాయి? 3 sp3s సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్యలో. జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ అంటే మీరు sp3 హైబ్రిడైజేషన్ వీడియోలో చూస్తారు. స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్. టెట్రాహైడ్రన్ అండ్ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది బాండ్ యాంగిల్. ఏ 2 ఆర్బిటాల్స్ మధ్య బాండ్ యాంగిల్ అయినా కూడా ఇంత ఉండాలి. అయితే నైట్రోజన్లో లోన్ పెయిర్ ఉండటం వల్ల మనం లోన్ పెయిర్ రిపల్షన్స్ ఉన్నాయి కదా, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ ప్రకారం లోన్ పెయిర్ బాండ్ పెయిర్ల మధ్య రిపల్షన్ వల్ల యాంగిల్ కొంత డిస్టార్ట్ అయింది, కొంచెం దగ్గరగా అయిపోతాయి. 3 ఆర్బిటల్స్ కొంచెం దగ్గరగా అయిపోయి ఈ బాండ్ యాంగిల్ కాస్త 109 degrees కాస్త 107 degrees 48 minutesగా ఉంటుంది. నేను ఎక్కడో వీడియోలో దాని 18 minutes పొరపాటున రాశాను, అది 48 minutes. 107 degrees 48 minutes అండి. సో బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes. సో నైట్రోజన్లో ఫస్ట్ హైబ్రిడేషన్ జరిగి ఇది ఇలా మారిపోతుంది. ఇదేమో ఇది పెయిర్ ఇలానే ఉండిపోతుంది. ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ 3 s ఆర్బిటల్స్తో 3 sp3s సిగ్మా బాండ్స్ను ఫామ్ చేస్తుంది. ఇది అమోనియా యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ H2O. వాటర్ మాలిక్యూల్ కూడా చూద్దామా? రైట్. సెకండ్ది H2Oలో సెంట్రల్ ఆటమ్ ఎవరు? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అంటే 1s2 2s2 2p4. 2p4 మనం డీటెయిల్ చూద్దాం. 2s2 అంటేనేమో ఇలా ఉంటుంది, 2p4 అంటేనేమో ఇలా 4. ఇక్కడ 2 ముందు అన్నిట్లో ఒక్కొక్కటి ఫామ్ అయ్యి ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది. ఇది పెయిర్. సరే, ఓకేనా? సో ఇది px, ఇది py, ఇది pz. ఫస్ట్ ఆక్సిజన్ ఏం చేస్తుంది? హైబ్రిడైజేషన్లోకి వెళ్ళిపోతుంది. హైబ్రిడైజేషన్ తన ఆర్బిటాల్స్ని హైబ్రిడైజ్ చేసుకుంటుంది. హైబ్రిడైజ్ చేసుకోవడం అంటే ఏంటి? ఆర్బిటాల్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. ఎన్ని మిక్స్ అయిపోతాయి? 1 2 3 4 4 మిక్స్ అయిపోతాయి. 4 మిక్స్ అయితే మళ్ళీ 4 వస్తాయి కదా బయటికి. 4 డీజనరేట్ ఆర్బిటాల్స్ వస్తాయి, అంటే 4 సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ వస్తాయి. రైట్. ఈ 4 ఆర్బిటాల్స్ 1 2 3 4 4 ఆర్బిటాల్స్ పేర్లు ఏంటి? sp3 అంతే కదా, s 3 pలు కలిసినాయి కాబట్టి ఇది కూడా sp3. ఎలక్ట్రాన్స్ ఇది పెయిర్ ఇలానే ఉంటుంది, ఇది పెయిర్ ఇలానే ఉంటుంది, ఇది అన్పెయిర్డ్. సో ఇప్పుడు ఆక్సిజన్లో హైబ్రిడైజేషన్లోకి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లోకి వచ్చేవి ఈ 2 ఆర్బిటాల్సే వస్తాయి. ఈ 2 పెయిర్డ్ కాబట్టి అవి ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ మీదే ఉంటాయి. సో ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ మీద ఇదొక పెయిర్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయడానికి రావు, ఎందుకంటే పెయిర్డ్ కాబట్టి రావు. అన్పెయిర్డ్ sp3. సో ఆక్సిజన్ యొక్క sp3, ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా ఇంకొక sp3, ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్. సో ఆక్సిజన్ 2 హైడ్రోజన్ యాటమ్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక హైడ్రోజన్ యాటమ్, s ఆర్బిటాలు, హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాలు, ఇక్కడ కూడా హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్. సో ఇప్పుడు హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ ఎలా ఉండాలి? దీనికి రివర్స్ స్పిన్తో ఉండాలి కదా, ఇది రివర్స్ స్పిన్. సో అట్లా మనకి ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. ఏ సిగ్మా బాండ్లు? sp3s సిగ్మా బాండ్స్.
sp3s సిగ్మా బాండ్స్ ఎన్ని ఫామ్ అయినాయి, 2 ఫామ్ అయినాయి, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది. సో యాక్చువల్గా sp3 హైబ్రిడేషన్లో కదా ఆక్సిజన్ పోయింది, ఇక్కడ కూడా sp3 హైబ్రిడైజేషన్ అంటే మరి బాండ్ యాంగిల్ 109 degrees 31 minutes 109 degrees 28 minutes ఉండాలి కదా మనకి. కానీ ఇక్కడ లోన్ పేర్స్ 2 వచ్చేసరికి రిపల్షన్ బాగా జరిగి బాండ్ యాంగిల్ బాగా తగ్గిపోయి 104 degrees 31 minutesకి తగ్గిపోతుంది. 109 కాస్త 104 అంటే ఒక 5 degrees తగ్గింది. చిన్న లైట్గా రిపల్షన్ మరీ బెండ్ చేయదు, ఇనపగా రాడ్లను వచ్చినట్టు ఉంచదు, కానీ లైట్ బెండింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా, ఇది హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్లోని స్ట్రక్చర్, sp3 హైబ్రిడైజేషన్ అండ్ వాటర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా, సో దీంతో మనకి ఈ చాప్టర్ కెమికల్ బాండింగ్ చాప్టర్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, జై హింద్.